అండి మనం ఈరోజు ఇడ్లీ పొడి చేసుకుందాము. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో అదే కప్పుతోటి మినపప్పు కూడా తీసుకొని చాలా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేపుకోవాలి. బాగా వేపి దీన్ని ఒక ప్లేట్లో తీసి ఆరించుకోవాలి. బాగా ఆరిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో ఒక 10 నుంచి 11 ఎండుమిర్చి తీసుకోవాలి. అవి కూడా బాగా వేగనిచ్చి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. కాబట్టి దాని జీలకర్రను కూడా బాగా వేయించుకొని, జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది, దాన్ని కూడా పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే కడాయిలో ఒక గుప్పిడు కరివేపాకు కొంచెం ఇంగువ వేసి వదిలేయండి. అది కూడా బాగా కరకరలాడుతూ వస్తుంది. ఇవన్నీ కలిపి మిక్సీలో ఉప్పు వేసి మిక్సీ వేసుకోండి. కొంచెం బరగ్గా పట్టుకోండి, మరీ మెత్తగా వద్దు. చివరిగా దించే ముందర వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని చూపించే విధంగా మిక్సీ పట్టుకోండి.